హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ 24వ భాగాన్ని వినేద్దాం. కార్తిక్ తల పట్టుకున్నాడు. ఎందుకు అమ్మలో ఇంత మార్పు? ప్రతిసారి సమీరాకి నేను నచ్చ చెప్పలేను కదా అనుకుని ఆలోచనలో మునిగి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. కోపంగా బయటకొచ్చిన సమీర గార్డెన్లో చాలాసేపు కూర్చుంది. సుమిత్ర గారి విషయంలో ఎంత మంచిగా ఓర్పుగా ఉంటున్నా మాత్రం ఆవిడ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది అని అనుకుని ఆలోచిస్తూ ఇకపై నేను మౌనంగా ఉండి అన్ని మాటలు పడలేను, చెప్తాను అనుకుని రూమ్కి వచ్చింది. టైం అప్పటికే 10:30. కార్తిక్ నిద్రపోవడం చూసి ల్యాప్టాప్ తెచ్చుకొని మంచానికి ఆనుకొని కూర్చుంది. ఒకవేళ కార్తిక్ నిద్ర లేచినా ల్యాప్టాప్ మంచం కింద పెట్టచ్చు అన్నది సమీర ఆలోచన. 12 అయ్యే వరకు వర్క్ చేసి ల్యాప్టాప్ జాగ్రత్తగా దాచిపెట్టి పడుకుంది. రోజుల 5 గంటకి కాకుండా 6 గంటలకు నిద్ర లేచింది సమీర. కార్తిక్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. అప్పటికే సుమిత్ర గారు వంటగదిలో ఉన్నారు. నిన్న వాళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవ తలుచుకొని ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చింది. టిఫిన్ అవడంతో స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగిన సుమిత్ర కోడలు ముఖం చూడగానే ముఖం పక్కకు తిప్పుకుంది. వంట ఏం చేయమంటారు అత్తమ్మ అంది. నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నా మొగుడికి కొడుక్కి నేను వండి పెట్టగలను అంటూ బయటకొచ్చింది. ఆ మాటకి సమీర ఊపిరి పీల్చుకుని పొద్దున్నే ఆవిడ నోట్లో నోరు పెట్టడం ఎందుకో అని తన్ని తానే తగ్గించుకొని స్టవ్ పై రైస్ పెట్టి కాయగూరలు కట్ చేయడం మొదలుపెట్టింది. నరేష్ గారికి కాఫీ ఇచ్చి బయటకొచ్చింది సుమిత్ర. సమీర కాయగూరలు కట్ చేయడం చూసి గబగబా కిచెన్ రూమ్కి వచ్చి సమీర చేతిలో నైఫ్ లాక్కొని, నువ్వెందుకు వంట చేస్తున్నావు సమీర? నువ్వేమీ వంట చేయాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి నేను వండి పెట్టగలనని. అయినా నా మాట లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేంటి? కాయగూరలు కట్ చేస్తూ కోపంగా అంది సుమిత్ర. ఎందుకత్తమ్మా నైట్ నుంచి మీరు కోపంగా ఉన్నారు? కాస్త బాధగానే అంది. నా ఇంట్లో నాకు విలువ లేకుండా పోతుంది. నువ్వు అన్ని పనులు చేస్తే నేను తినేసి కూర్చుంటున్నానని అంటున్నారు. ఇంత బతికి ఆ మాటలు ఎందుకు పడాలి? ఇకపై నువ్వు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. టైంకి వచ్చి తినేసి నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో విసురుగా చెప్పింది. మాట్లాడలేదు సమీర. బయటకొచ్చి తల పట్టుకుని కూర్చుంది. కార్తిక్ మెట్ల మీద నిలబడి ఆ మాటలన్నీ విన్నాడు. తీసుకో సమీర కాఫీ అని టేబుల్ మీద విసురుగా పెట్టి వెళ్ళింది సుమిత్ర. సమీర తీసుకోలేదు. మౌనంగా తన రూమ్కి వెళ్తూ కార్తిక్ని చూసి తలదించుకుని తన రూమ్కి వెళ్ళింది. ఏంటమ్మా ఇంత దారుణంగా మాట్లాడుతుంది? అసలు సమీర అంటేనే విరుచుకుపడుతుంది. ఇప్పుడే ఏంటో అడుగుతాను అనుకుని కిందుకొచ్చాడు. ఆ టైంలోనే టిఫిన్ కోసమని నరేష్ గారు తన రూమ్ నుంచి బయటకొచ్చారు. సుమిత్ర టిఫిన్ పెట్టు అన్నారు నరేష్ గారు. తెస్తున్నానండి అని బయటకొచ్చి, నాన్న కాఫీ ఇవ్వనా అంది నీరసంగా. వద్దుమ్మా అన్నాడు. అయితే రా టిఫిన్ వడ్డిస్తాను నాన్న, నువ్వు ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి వడ్డిస్తాను అంది నవ్వుతూ. నాకు ఆకలిగా లేదమ్మా. ఎందుకో సుమిత్ర గారిలో మార్పు చూసి మనసులోనే బాధపడ్డాడు కార్తిక్. ఆకలి లేకపోవటం ఏంట్రా కూర్చుని అడిగారు నరేష్ గారు. నాకు సమీర పెడుతుందిలే నాన్న, అమ్మ ఎన్ని పనులను చేస్తుంది, మీరు కానివ్వండి అని చెప్పి బయట గార్డెన్లో కూర్చున్నాడు. అమ్మ మాటలకి సమీర ఏడుస్తుంది. ఏంటో గొడవలు అనుకుని లోపలికొచ్చాడు. సుమిత్ర ఏంటండి? కోడల్ని పిలు, తను టిఫిన్ చేస్తుంది తింటూ అన్నారు నరేష్ గారు. చేసేపాటు ఏముంది, తినటం పడుకోవడమే కదా, వచ్చి తింటుందిలే. ఎందుకే అలా మాట్లాడతావు? నేనెలా మాట్లాడుతున్నానండి? కార్తిక్ వచ్చి ఇంతసేపు అయింది, అయినా కిందికి రాలేదు. భర్తని కాఫీ టిఫిన్ పెట్టాలని తెలీదా? తనేమన్నా చిన్నపిల్ల? రెడీ అయి వచ్చి వంటగదిలో దూరింది. నువ్వేమీ పని చేయకమ్మా, నేను చేసుకుంటానన్నాను. ఆ మాటకి రోసం వచ్చి గదిలోకి వెళ్ళిపోయింది. అత్తగారు చిన్న మాట అంటేనే పడదు, కోపం తెచ్చుకొని కూర్చుంటే కట్టుకున్న వాడి ఆలనా పాలన ఎవరు చూస్తారన్నా ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. 10 లక్షల కట్నం తెచ్చింది కదా, పొగరు ఎందుకుండదు? అందుకే మనం మాట అంటే పడదు ఆ యువరాణి అంది. మెట్లెక్కుతూ ఆ మాటలు విని తన రూమ్కి వచ్చాడు కార్తిక్. బెడ్ మీద కూర్చొని అరచేతికి ఆయింట్మెంట్ రాసుకుంటుంది సమీర. ఏమైంది సమీర, చేతికి ఆ గాయమేంటి? ఆమె పక్కన కూర్చొని అడిగాడు. ఏం లేదండి, కాయగూరలు కట్ చేస్తుంటే చేతికి గాయమైంది అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టి, రండి మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, టిఫిన్ వడ్డిస్తాను అంది. తింటాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఏమీ అర్థం కాకుండా చూసింది సమీర. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రోజు ఇంట్లో ఇలానే ఉంటుందా నీకు అమ్మకి మధ్యన? సూటిగా అడిగాడు. ఆమె మౌనంగా ఉంది. ఏంటి మాట్లాడకుండా నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నా? కాస్త కోపంగానే అన్నాడు. ఏం లేదండి, మా మధ్యన అంతానే బాగానే ఉంటుంది. నిన్న మామయ్య గారు అత్తమ్మని తిట్టారు కదా, అందుకే అలా ఉంది, అంతకుమించి ఏం లేదు. సమీర అబద్ధం చెప్తుందని కార్తిక్ తెలుసు. అమ్మ మాటలు నేను విన్నాను. సమీర వంటగదిలో ఏం జరిగిందో కూడా తెలుసు. నీ చెయ్యి ఎందుకు కట్టయిందో కూడా తెలుసు. పద అమ్మని అడుగుతాను అంటూ సమీర చేతిని పట్టుకున్నాడు. ఆగండి, ఏంటండి మీరు ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కార్తిక్ వాళ్ళ అమ్మతో గొడవ పడడం సమీరాకి ఇష్టం లేదు. సమీర, అమ్మ నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. తనలో ఈ మార్పుకి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి అన్నాడు. మీ అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం.
నా కారణంగా మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగడానికి వీల్లేదు. అది నాకు ఇష్టం లేదు. రండి టిఫిన్ వడ్డిస్తాను అని కిందికెళ్ళింది సమీర. సమీర మాటలకి తనలోని తాను కాసేపు ఆలోచించుకొని కిందికొచ్చాడు కార్తిక్. సమీర ముఖం చూడడం ఇష్టం లేక సుమిత్ర తన రూమ్కి వచ్చి కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా తినడానికి కిందికొచ్చింది. అంటేనే అర్థమైపోతుంది అన్న మాటలు దులిపేసుకునే రకమని. ఛే, సమీర వచ్చాక నాకు నా కొడుకు మధ్యన దూరం వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఈ మహాతల్లి కారణంగా నా కొడుకు నన్ను వదిలేస్తాడని భయంగా ఉంది. ఎందుకుండదు భయం? ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. మా అక్కకి జరిగినట్టే నాకు జరుగుతుంది. మా అక్క కోడలు కొత్తలో బాగానే ఉంది. ఈ పని ఆ పని చెయ్యని మా అక్క ఆర్డర్లు వేసిందని మొగుడిని తీసుకుని వేరే కాపురం పెట్టింది. నాకు అలానే జరిగేలా ఉంది. ఏదేవైనా నా హోదా నేను పోగొట్టుకోకూడదు. చెప్పాలంటే ఇకపై డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా సమీర వేరే కాపురం పెడుతుంది. ఈ ఇల్లు ఆస్తి అవన్నీ నా పేరున రాయించుకొని నేను మా ఆయన జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మా ఆయన కార్తిక్ పేరున అంతా రాసేస్తే ఈ సమీర మామూలుగా పెత్తనం చేయదు అనుకుని తనలోనే తాను ఆలోచించుకుంది. కిందికొచ్చిన సమీర కార్తిక్కి లంచ్ బాక్స్ ఇంకా బాక్సులో పెట్టి బయటకొచ్చింది. జాగ్రత్త, వెళ్తాను అన్నాడు. సరే అండి, టిఫిన్ తిను. అమ్మ మాటలు పట్టుకుని ఏమీ తినటం మానేయకు. సరే అండి అని కార్తిక్ వెళ్ళగానే కిచెన్ రూమ్కి వచ్చింది. షింక్ నిండా గిన్నెలే. స్టవ్ క్లీన్గా లేదు. సమీరాకి పిచ్చ కోపం వచ్చింది కానీ తను పట్టించుకోలేదు. అమ్మా సమీరా. ఏంటి మావయ్య? కాస్త నీ చేత్తో కాఫీ పెట్టమ్మా. మీ అత్తమ్మ పెట్టింది కానీ నాకు అసలు తాగినట్టే లేదు అన్నారు. ఆ మాటకి సమీర మావయ్య అన్నీ తెలిసే నన్ను కాఫీ అడుగుతున్నారా? తన అత్తమ్మ మాటల కోసం ఆలోచించింది. మీ అత్తమ్మ ఏదో అంటే మధ్యలో నేనేం చేశానురా? మీ అత్తమ్మ ఉడుకుమోతుతనం పట్టించుకోకురా. ఈ మధ్యనే తన అలా ఉంటుంది. నీకు మీ అత్తమ్మకి ఎన్ని ఉన్నా నువ్వు అవన్నీ పట్టించుకోకురా. ఏవన్నా ఎక్కువ మాట్లాడినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. ఇదంతా ఎవరికి? మేమంతా ఎంత సంపాదించినా రూపాయి దాచినా అంతా మీ పిల్లల కోసమే కదరా. మీ అత్తమ్మ మాటలు పట్టించుకొని నువ్వు దూరంగా ఉండక తల్లి. నా కూతురు సునీత ఎంతో, నువ్వు కూడా అంతే నాకు అన్నారు. మావయ్య మీరే చెప్పండి. నా పనిలో అవని, మాటల్లోనే అవని. నాలో తప్పు ఉంటే మీరే నన్ను తిట్టండి మావయ్య. ఏ తప్పు లేకుండా నన్ను అన్ని మాటలు అంటుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది మావయ్య. కోపంలో అత్తమ్మ భోజనం చేయలేదని పట్టుకుని వెళ్తే హేళన చేస్తున్నట్టు నన్ను అపార్థం చేసుకున్నారు. మీరే చెప్పండి మావయ్య. ఇలా అయితే రోజు ఇంట్లో గొడవలు, లేనిపోని మాటలు వస్తాయి కదా. ఎందుకు రాకుండా ఉంటాయి తల్లి? ఖచ్చితంగా వస్తాయి. మీ అత్తమ్మలో ఈ మార్పు ఎందుకు అనేది నాకే అర్థం కావటం లేదు. కోపం వచ్చే నేను తిట్టాను. ఆ కోపం నా మీద చూపించలేక నీ మీద చూపించింది. తెలుసు మావయ్య అని కాఫీ కల్పించింది. కానీ అప్పటికే తన రూమ్ బయట నిలబడి ఈ మాటలన్నీ వింది సుమిత్ర. అసలే సమీర మీద కోపంతో రగిలిపోతున్న సుమిత్రకి ఆ మాటలు ఇంకా ఆజ్యం పోసాయి. ఏమండి అంటూ అరిచింది. ఆ పిలుపుకి నరేష్ గారితో పాటు వెనకే సమీర వచ్చింది. ఏమైంది సుకుమారమైనా అలా అరుస్తున్నావు? మీకు కాఫీ కావాలంటే నన్ను అడగచ్చు కదా, సమీరాని ఎందుకు అడిగారు? నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నావు కదా అని కోడల్ని అడిగాను. అది కూడా తప్పేనా అన్నాడు. తప్పే. భారీగా మీ పనులు చేయడానికి నేనున్నాను కదా, మరి కోడల్ని ఎందుకు కాఫీ అడగడం అంటూ నిలదీసింది. అడగడంలో తప్పే ఉంటుంది సముద్ర అన్నాడు. ఎందుకు లేదు? ఉంది. నిన్ననే కదా మీరు అన్నారు నువ్వు ఉండగా కోడలు పనులన్నీ చేస్తుందని. ఆ మాట అనిపించుకోవడం ఇష్టం లేకే కదా నేను పనులన్నీ చేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు చేస్తుంది తప్పే కదా. నిన్న గొడవలో మాటలన్నీ దెప్పి పొడిచింది సుమిత్ర. సమీరాకి ఎందుకో గొడవలో జోక్యం చేసుకోకూడదని తన రూమ్కి వెళ్ళిపోయింది. ఈ మధ్యన నీకు పిచ్చి పట్టినట్టుంది. అందుకే అందరినీ తప్పుగా అర్థం చేసుకుని నోరిచ్చుకుని పడిపోతున్నావు. నీ నోటి మాటలే నా అన్న వాళ్ళని దూరం చేస్తున్నాయి. గుర్తించుకో సుమిత్ర అని నరేష్ గారు బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు గుర్తుంచుకుంటాను. మీ అందరూ దూరం చేసుకుంటుంది నన్నే కదా అని అనుకుంటూ రూమ్కి వచ్చి సమీరాపై కోపం తెచ్చుకుని ఆ కోపంలో కార్తిక్కి ఫోన్ చేసింది సుమిత్ర. సీరియస్గా వర్క్ చేస్తున్న కార్తిక్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆలోచిస్తూనే లిఫ్ట్ చేశాడు. హలో అమ్మా, ఏమైంది? ఈ టైంలో కాల్ చేశావు? ల్యాప్టాప్ పక్కన పెడుతూ అడిగాడు. ఏం చేయను, ఇక్కడ మీ ఆవిడ అన్ని చిత్రాలు చేస్తుంది, అందుకే చేయాల్సి వచ్చింది అంది. ఏం చేసిందమ్మా సమీరా? ఏం చేసిందా? నేను మీ నాన్న గొడవ పడ్డాం. ఆ కోపంలో నా దగ్గరకు వచ్చి భోజనం తెచ్చాను తినండి అని హేళన చేసి నవ్వింది. హేళన చేసి నవ్వక తల్లి అని 2 మాటలు అన్నాను. అత్తగారు 2 మాటలు అన్నా కోడలు ఎక్కడ పడుతుంది? పడదు కదా. అందులో ఇంకో 4 మాటలు ఎక్కువ వేసి మీ నాన్నతో చెప్పింది. అసలు ఏమనుకుంటుంది కార్తిక్ సమీరా? నా మీద చాడీలు ఎందుకు చెప్పడం? నాన్న కూడా తన మాటలు విని నా మీద విరుచుకుపడుతున్నారు. ఈ ఇంట్లో మీ ఆవిడికున్న విలువ మాకు లేదు నాన్న. మేం బయట వాళ్ళం కదా, పరాయి మనుషులు. మీ ఆవిడ్ని ఒక్క మాట అన్నా పడరు. ఏదో మంచి పిల్లని ఏరుకోరి చేసుకున్నందుకు బాగానే పెడుతుంది గొడవలు అని తన అక్కసుని మరో 2 మాటల్లో ఎక్కువేసి బయట చెప్పింది. కార్తిక్ ఎక్కడలేని కోపం వచ్చింది. కానీ తొందరపాటుతనం కరెక్ట్ కాదని, అమ్మా ఇంటికొచ్చాక మాట్లాడతాను, నేను ఆఫీస్లో ఉన్నాను కదా, వర్క్ అవ్వగానే ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ సమీరా కాల్ చేశాడు.
రూమ్కి వచ్చిన సమీర వర్క్ చేద్దామని ల్యాప్టాప్ తీసుకుని బెడ్ మీద కూర్చుంది. ఫోన్ రింగ్ అవడంతో కార్తిక్ నెంబర్ చూసి ఆలోచనలో పడింది. ఈ టైంలో ఈయన ఫోన్ చేస్తున్నారేంటి, బిజీగా ఉంటారు కదా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో కార్తిక్, ఇంట్లో ఏమన్నా గొడవ అయిందా అన్నాడు. గొడవ ఎందుకు అవుతుంది? సమీర నిజం చెప్పు ప్లీజ్, ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు నాకు ఏమీ చెప్పవు. ఇప్పుడు నాకు అమ్మ ఫోన్ చేసింది, నువ్వు తన కోసం నాన్న దగ్గర చెడుగా మాట్లాడుతున్నావంట కదా. సమీరాకు అర్థమైంది. పొద్దున వాళ్ళ అత్తమ్మ మామయ్య గారి మీద కేకలు వేయడం గుర్తుకొచ్చి, మీరిప్పుడు వర్క్లో ఉన్నారు, గొడవ అంతా క్లియర్గా చెప్పాలన్నా టైం పడుతుంది. ఇటు నీ వర్క్ అవ్వదు సార్తో నువ్వు మాటలు పడాలి. ఫోన్లో నీతో చెప్పాలనే ఉంది, కానీ ఇక్కడ మీ అమ్మ నా కోసం ఫోన్లో వార్తలు మోస్తుందంటుంది. సాయంత్రం వస్తారు కదా, అప్పుడు మాట్లాడతాను. సరే నువ్వేం మాట్లాడుకో, అమ్మ ఏమన్నా అంటే నాన్నకి చెప్పు, సరేనా? సరే కార్తిక్ అని ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి ల్యాప్టాప్ తీసుకుని సీరియస్గా వర్క్ చేసింది. వర్క్ చేస్తుందే కానీ తనకి ఆకలి మామూలుగా వేయటం లేదు. కానీ సుమిత్ర గారి మాటలు తలుచుకొని బాధతో వర్క్లోని మునిగింది. మధ్యాహ్నం 3 అయ్యే వరకు వర్క్ చేసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లోపల పెట్టి బెడ్ మీద వాలింది. 1 గంట వరకు రెస్ట్ తీసుకుంది. అలారం పెట్టుకోవడంతో 4 గంటలకు లేచి స్నానం చేసి కిందికి వచ్చింది. సుమిత్ర తన గదిలో నిద్రపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని హాట్ బాక్సులన్నీ చూసింది. ఈవినింగ్కి సరిపడా ఉన్నాయి. ఒకవేళ తిన్నా దెప్పి పొడుస్తుందని ఇడ్లీ వేసుకుని తమ మటుకు చట్నీ వేసుకుని హాల్లో కూర్చుంది. ఏంటి ఈ టైంలో టిఫిన్ చేస్తున్నావు? మధ్యాహ్నం భోజనం చేయలేదా? లోపలికి వస్తూనే అడిగారు నరేష్ గారు. ఆకలిగా లేదు మావయ్య, అందుకే మధ్యాహ్నం లంచ్కి కిందికి రాలేదు అంది. సరే సరే తిను అని నరేష్ గారు తన రూమ్కి వెళ్ళారు. అప్పుడే నిద్ర లేచింది సుమిత్ర. లేచావా? నువ్వు చెప్పినట్టే మార్కెట్కి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చాను చూడు. సరే అండి, కాఫీ పెట్టనా? సమీర కిందికి వచ్చింది కదా, తను పెడుతుందిలే సుమిత్ర. ఎందుకండి తనతో పెట్టించుకోవడం? రేపన్న రోజున మాటలు పడడానికా? అది కాదు సుమిత్ర, నచ్చ చెప్పాలని చూశారు, కానీ సుమిత్ర వినే పరిస్థితిలో లేదు. ఆమె మైండ్ అంతా సమీరతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలని ఆలోచిస్తుంది. నేను పెడతానండి, నా ఓపిక ఉన్నంత వరకు అన్ని పనులు నేనే చూసుకుంటాను అని కవర్ తీసుకుని హాల్లోకి వచ్చింది. సమీర టిఫిన్ చేయడం చూసి పొద్దుటి నుంచి ఏ పని చేయకుండా రూమ్లో కూర్చుంది. ఇప్పుడు ఆకలి వేయడంతో కిందికి వచ్చింది. సిగ్గు లేకపోతే సరే అనుకుని వంటగదికి వచ్చింది. షింక్ నిండా గిన్నెలు అన్నీ అలానే ఉన్నాయి. స్టవ్ నీట్గా లేకపోవడం చూసి కోపంగా బయటకు వచ్చి, సమీరా ఏంటత్తమ్మా అంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ. నువ్వు తినటం అయిందా? ఇప్పుడే అయిందత్తమ్మా చున్నీతో చేయి తుడుచుకుంటూ అంది. షింక్లో గిన్నెలు కడిగి స్టవ్ క్లీన్ చేయి, ఈలోపు స్నాక్స్ వండుతాను. సరే అత్తమ్మ అని లోపలికొచ్చి గిన్నెలన్నీ తోమటం మొదలుపెట్టింది. ఈలోపు సుమిత్ర వేడివేడి బజ్జీలు వేసి చట్నీ చేసి స్టవ్పై కాఫీ పెట్టింది. అన్నీ అయ్యేసరికి అరగంట పెట్టింది కాఫీ. స్నాక్స్ అవి పట్టుకుని సుమిత్ర బయటికి వెళ్ళగానే సమీర స్టవ్ క్లీన్ చేసి రేపు శుక్రవారం అని ఇల్లంతా మాప్ పెట్టి బయట వాకిలి కడిగి ముగ్గు వేసింది. హాల్లో కూర్చుని బజ్జీకి చట్నీ తగిలించి ఇష్టంగా తింటుంది సుమిత్ర. వాకిట్లో సమీర ముగ్గు వేయటం చూసి మూతి తిప్పుకొని, ఏవండి ఏంటి సుమిత్ర, మీరు ఖాళీగానే ఉంటున్నారు కదా, టైంపాస్కి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టచ్చు కదా. మన అబ్బాయి కార్తిక్ ఎలానో ఉన్నాడు కదా, పెట్టుబడి వాడు పెట్టుకుంటాడు, ఏమంటారు తింటూనే అడిగింది. ఇప్పుడు ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున కార్తిక్ వేరే కాపురం పెడతాడు. అప్పుడు మనం వాడి దగ్గర చేయి చాపలేం, పెత్తనం అంతా కోడలదవుతుంది. అందుకే మనం ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం, ఏమంటారు? తన భార్య మాటలకి మనసులోని ఆలోచనలో పడ్డారు నరేష్ గారు. చాలాసేపు ఆయన మాట్లాడలేదు. ఏంటి ఏం మాట్లాడరు? రేపు పిల్లలు పుట్టాక వాడు ఖచ్చితంగా సపరేట్ అవుతాడు, అప్పుడు మనం సపరేట్ ఇవ్వాల్సిందే కదా. కాస్త నువ్వు శాంతంగా ఉంటే మన ఇల్లు కూడా శాంతంగా ఉంటుంది. మనమందరం కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. సర్దుకుపోయే మనస్తత్వం కాస్త అలవాటు చేసుకో సుమిత్ర, అంతా నీ మంచిగా చెబుతున్నాను అని నరేష్ గారు తన రూమ్కి వెళ్ళారు. నా మాటలు ఇప్పుడు కాదు, రేపన్న రోజున మీకు అర్థమవుతాయి అని విసుక్కుంది. ముగ్గు పెట్టి లోపలికి వచ్చింది సమీర. సమీర ఏంటత్తమ్మా? కార్తిక్ రాగానే వాడికి బజ్జీలు పెట్టు. ఆయన ఆయిల్ ఫుడ్ తినరు కదా అత్తమ్మా. బజ్జీల్లో ఆయిల్ ఎక్కువ ఉండడం చూసి అంది. నా కొడుకు ఏం తింటాడో నాకు తెలీదా? నువ్వు చెబుతున్నావు, చెప్పింది చెయ్యి సమీర, ఉచిత సలహాలు ఇవ్వకు అంది. మీకు ఉచిత సలహాలు నేనెందుకు ఇస్తాను అత్తమ్మా? ఆయన ఇష్టాలేంటో తెలుసుకున్నాను కాబట్టే ఆయిల్ ఫుడ్ తినరు అని చెప్పాను. నా కొడుకు ఏం తింటాడో నాకు బాగా తెలుసు. నిన్నగాక మొన్న వచ్చిందానివి, నీకేం తెలుసు? పొద్దున్నుంచి ఏ పని చేయకుండా మంచం మీద పడుకున్నావు. కార్తిక్ వచ్చే టైం అయిందని కిందికి వచ్చి శుభ్రం చేయటం మొదలుపెట్టావు. మరి వారి దృష్టిలో పని అంతా నువ్వే చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి కదా నవ్వుతూ అంది. నేను కిందికి రాలేక కాదు అత్తమ్మా, నా ముఖం చూస్తేనే మీరు ఓర్వలేకపోతున్నారు. పైగా పెట్టింది తిను, టైంకి కిందికి రా అని నన్ను ఒక పరాయి మనిషిగా చూశారు. మీ మాటలు చాలా బాధను కలిగిస్తున్నాయి నాకు, అందుకే నేను కిందికి రాలేదు అని సమీర అనగానే సుమిత్ర కార్తిక్ రావడం చూసి తన డ్రామా మొదలుపెట్టింది.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.